హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆకుకూరలతో మటన్ని షేర్ చేస్తున్నాను. 2-3 రకాల ఆకుకూరల్ని యాడ్ చేసుకొని మటన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే, ఇక్కడ నేను 3 కట్టల మెంతి కూరని తీసుకున్నాను, 1 కట్ట గోంగూరని తీసుకున్నాను, 2 కట్టలు చుక్క కూరని తీసుకున్నానండి. వీటితో పాటుగా కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. మనం అన్ని ఆకుకూరల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకొని 1 కిలో మటన్ని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ మటన్ మనం ప్రతిసారి మసాలా లాగానే కాకుండా ఇలా ఆకుకూరలతో కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసేసుకొని 5 విజిల్స్ పెట్టేసుకొని ముక్క ఇలా మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసేసుకొని 3 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే 3 లేదా 4 టీ స్పూన్లైనా వేసుకోవచ్చండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 3 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ కర్రీ గోంగూర మటన్ లేదా చుక్క కూర మటన్ ఏదైనా అనుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి కానీ టేస్ట్ చూసారంటే అస్సలు ప్రతిసారి ఇలానే ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేసేసుకొని వేపుకుంటున్నాను. కాస్త మగ్గే వరకు వేపుకోవాలి. ఆకుకూరల్ని వేపుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటుతాయి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అలానే చుక్క కూరని వేసేసుకొని వేపుకోవాలి. ఆకుకూరలు మనకి బాగా మగ్గిపోవాలండి. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ ఆకుకూరలు బాగా ఉడికిపోతాయి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఒక 2-3 నిమిషాల్లో మనకి ఆకుకూరలు ఇలా మగ్గిపోయి వాటర్ అన్నది రిలీజ్ అవుతుందన్నమాట. అంతవరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఇలా ఉడికిపోవాలి ఆకుకూరలు. ఇప్పుడు ఇలా ఉడికిన ఆకుకూరల్లోకి మనం పక్కన ఉడికించి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకొని ఈ మటన్ ముక్కల్ని ఆకుకూరలతో ఉడికించుకోవాలండి. ఎక్కువ వాటర్ కాకుండా కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 1/2 గ్లాస్ని యూస్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఎండుమిర్చి పొడిని 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఫైనల్గా దింపేసే ముందు వీటిని యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పచ్చిమిర్చిలను 3 యాడ్ చేశాను కాబట్టి స్పైసీనెస్ కోసం నేను మరొక టీ స్పూన్ ఎండుమిర్చి పొడిని వేసుకున్నాను. ఎక్కువ స్పైసీగా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోండి. ఎందులోకైనా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరికొన్ని వీడియోస్తో మీ ముందుంటాను. మరి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన కలశాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.